చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. కృష్ణవేణి గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి మేడం. సార్ మాది వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. యాక్చువల్లీ అమ్మగారు వచ్చేసి చాగల్మరి మండలంలో అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు సార్. ఓకే. యాక్సిడెంట్ లో చనిపోయారు సార్. చనిపోయి కూడా 3 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు బెనిఫిట్స్ రాలేదు. అసలు డాక్టర్ కి ఇంత షేర్ వస్తుంది ఇది అని కూడా ఏ అధికారి మాకు చెప్పలేదు సార్ ఇంతవరకు. ఓకేమా. నాకు ఏదో వేసినారు 2 బిల్లుల వరకు వేసినారు సార్. అవి కూడా ఇంతవరకు ఏం పడలేదు సార్. జాబ్ కూడా నాకు రాలేదు. ఏజ్ మామూలుగా అప్లై చేసుకునే ముందరైతే 45 వరకు ఏజ్ లిమిట్ ఉందన్నారు సార్. ఓకే. అప్లై చేసుకున్నాక 39 ఏజ్ లిమిట్ ఉందని అది ఏమేమో అంత మొత్తం గందరగోళం జరిగింది సార్ అక్కడ. అసలు ఏం జరిగింది, మా అమ్మగారి అమౌంట్ ఎంత వస్తుంది ఏమి అనేది నాకు ఎవరు రెస్పాండ్ కాలేదు సార్. మా బ్రదర్ కి మాత్రం బాగా రెస్పాండ్ అవుతున్నారు సార్. ఆయన దగ్గర తీసుకునేవి తీసుకుంటున్నారు సార్ డబ్బులు. ఓకే. అందుకనేసి మేము మీ ఛానల్ కి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. నాకు న్యాయం చేయమని, నాకు రావాల్సిన బెనిఫిట్స్ నాకు ఇప్పించాలని. ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టాను సార్ మీ ఛానల్లో. 25th మీరు చెప్పినారు కదా సార్ ఇట్లా మీటింగ్ ఉందని. అది నేను కూడా రావచ్చునా సార్ ఆ రోజు? తప్పకుండా మేడం రండి. మీ ఆవేదన ఏదైతే ఉందో ఆందోళన అది ఖచ్చితంగా వేదిక మీద మాట్లాడే అవకాశం ఇస్తాం. తద్వారా మీకు న్యాయం జరగాలి. మీలాంటి వారు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉన్నారు కాబట్టి అందరికి కూడా న్యాయం జరగాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మీ అందరి కోసం పెట్టాం. ఇది మా కోసం ప్రత్యేకంగా పెట్టుకున్నటువంటిది కాదు. మీరు ఖచ్చితంగా వీలు చూసుకొని దూరం అని కాకుండా మీరు రావడానికి ప్రయత్నం చేయండి. వేదిక ఎక్కడ ఏంటి అనేది మొత్తం కూడా మళ్ళీ డీటెయిల్గా మేము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా కృష్ణవేణి గారు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. దాసరి ఇందిరా గారు బందర్ నుంచి. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం. రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఏంటి కోనసీమ రైతుల కోసం మీరు చేస్తున్న కృషి, బడుగు బలహీన వర్గాల వారి కోసం కూడా మీ ఛానల్ చేస్తున్న కృషి చాలా గొప్పది. నిజంగా మా ఎంప్లాయీస్ ని పట్టించుకున్న నాదుడు లేడు. మాతోటి ఎవరు చాకరీ చేయించుకుంటది ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ. కానీ మా పేమెంట్స్, మాకు రావాల్సిన పేమెంట్స్ మాకు పే చేయడానికి వీళ్ళకి మనసొప్పదు. మరి 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు మేము పనిచేసి గవర్నమెంట్ మేము పనిచేయటం వల్లే గవర్నమెంట్ సక్సెస్ అవుతున్నాయి. అవును మేడం. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ అంటే మేము, సెన్సస్ రాయాలంటే మేము, అవును ఇంకా ఇప్పుడు వరదలు వర్షాలు ఇచ్చి జనాలు కొట్టుకుపోతున్నారంటే ఇవన్నీ లెక్కలు రాయటానికి మేమే. ప్రతి విషయంలోనూ మమ్మల్ని ఒక కరీంపాకలాగా వాడుకుని ఇచ్చేస్తున్నారు తప్పితే మా గురించి రాదుడు లేడు. అవును మేడం. అవును. మాకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ ఈ 2 వచ్చాయి. మాకు వచ్చాయి ఏంటంటే మేము దాచుకున్న డబ్బులు మరి ఏమంటారు జీపీఎఫ్. అవును మేడం. జీపీఎఫ్ ఈఎల్ ఎన్కాష్మెంట్ మేము ఈఎల్ వాడుకోకుండా అవి క్యాష్ చేసుకోవాలని దాచుకుంటాము. అయ్యి ఇవ్వట్లే ఏ ఇవ్వట్లేదు. మరి మేము ఎలా బతకాలండి? గవర్నమెంట్ చేసే చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మీ యొక్క అండ మాకు దొరికినందుకు మేము పెన్షనర్స్ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీలాగా చాలా మంది ఉన్నారు. వారి కష్టాలని, వారి ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకునే దిశగానే మేము ఇది చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం. మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా త్వరలోనే అవి పరిష్కరించే దిశగా మేము కూడా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ జనవరి 25వ తేదీ ఆదివారం
ఉదయం 10 గంటల నుంచి వేదిక త్వరలోనే మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రతి సుధాకర్ గారికి ధన్యవాదాలండి. మీకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మీరు తలపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని మీతో మేము ఉన్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మచ్. మీరు కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఈ దాదాపుగా ఒక వేదిక ఖరారు కాబోతుంది. మరికొద్ది క్షణాల్లోనే ఈ లైవ్ పూర్తి చేసే కార్యక్రమం పూర్తయ్యే లోపే అనౌన్స్ను కూడా ప్రకటించడం, అదే మనం ఆ వేదికని ప్రకటించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది. అలాగే గతంలో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడిందా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. ముఖ్యంగా ఉద్యోగులకు, ఆ ఉద్యోగుల తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి కారణంగానే 2024లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీ.